హాయ్ హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ శిశాంత్ సాయి ఫ్యామిలీ వ్లాగ్స్. గాయస్, ఈరోజు వీడియో వచ్చేసి వీడియోలో నేనైతే ఉండను, కానీ వీడియో అయితే చూడండి, ఎందుకంటే వీడియో అయితే చాలా 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 బాగుంటుంది. వీడియో వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్ ఉంది కదా, మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ హైదరాబాద్లో. సో అక్కడికైతే అత్తయ్య మామ అయితే వెళ్తున్నారనమాట. సో వాళ్ళకైతే ఒక ఐడియా వచ్చింది, సో ఇంత మంచి టెంపుల్ని మనం అందరికీ చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి స్వీటీని అయితే వీడియో తీయమంటే స్వీటీ అయితే మొత్తం A to Z వీడియో అయితే చాలా బాగా తీసిందనమాట. సో ఆ వీడియోని మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేను మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో అందుకని చెప్పేసి మీరు తప్పకుండా వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కడైనా మిస్ చేశారంటే అబ్బా ఇది మిస్ చేసామా అని అనిపించేటట్లు ఉందన్నమాట. సో అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి. నేనైతే ఈ వీడియోలో చాలా విషయాలు అయితే చెప్పబోతున్నానండి. ఆ గుడికి సంబంధించింది చాలా అయితే నేను రీసెర్చ్ చేసేటప్పుడు నాకే చాలా మంచిగా అనిపించింది అనమాట. ఆ విషయాలు తెలుసుకున్నప్పుడు అంత బాగుందనమాట ఆ టెంపుల్ వెనుక ఉన్న కథ అయితే. సో మొత్తం అయితే మనం మాట్లాడుకుందాం ఆ టెంపుల్ గురించి. సో ఇక్కడ బయట నుంచి మీకు కనిపిస్తుంది కదా అంత దూరంలో గుడి అయితే. సో గుడి బయట నుంచి చూస్తేనే చాలా చాలా అందంగా ఉందన్నమాట. ఆ వెంకటేశ్వర స్వామి, తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎంత అందంగా ఉంటుందో ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా అంతే అందంగా అయితే ఉందండి. అక్కడ మెయింటెనెన్స్ దగ్గర నుంచి మొత్తం యాజ్ ఇట్ ఈస్ తిరుమలలో ఉన్నట్లే ఉందంట. ఎందుకంటే మొత్తం అత్తయ్య అయితే దాని గురించి అయితే అక్కడ వెళ్ళారు కదా, అక్కడ ఉన్న పరిస్థితి మొత్తం అయితే నాతో చెప్పడం జరిగింది. సో అందుకని నేను ఇంత మంచిగా మీతో చెప్పగలుగుతున్నాను అనమాట. గుడిలో అయితే చాలా నీట్గా ఉందంట. అలాగే గుడి ప్రాంగణం మొత్తం చాలా అయితే డెవలప్ అయితే చేశారంటండి. గుడి అయితే మనకి 2024 మార్చ్ 6న అయితే ఓపెనింగ్ అయితే జరిగిందనమాట. స్వామివారు మనకైతే మార్చ్ 6, 2024 అయితే భక్తులకైతే దర్శనం ఇచ్చారండి. సో గైస్, ఈ టెంపుల్ని అయితే పూర్తి చేయడానికి అయితే 7 సంవత్సరాల టైం అయితే పట్టిందంటండి. సో ఆ టైంలో ఇంత టెంపుల్ కంప్లీట్ చేశారు, ఇంత అందంగా కంప్లీట్ చేశారంటే చాలా గ్రేట్ కదా. ఇక గుడి దగ్గరికి అయితే వచ్చేసారండి. ఈ గుడి దగ్గరికి వచ్చిన తర్వాత లోపల ఎంట్రన్స్ అయ్యే ముందు అయితే మనకైతే స్వామివారి బ్రహ్మరథం అయితే ముందుగా దర్శనం ఇస్తుందండి. స్వామివారి బ్రహ్మరథం చూడండి ఎంత చక్కగా ఎంత బాగుందో. ఇక్కడ గుడి అయితే కలర్స్ ఏమి ఉండవన్నమాట, కానీ చాలా 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 బాగా అయితే ఉంటుందన్నమాట. ఇంత బాగా ఎందుకు చెప్తున్నాను, చూడకుండానే ఇలా చెప్తుంది ఏంటి అనుకుంటారేమో. నాకు అత్తయ్య, స్వీటీ వీళ్ళైతే చెప్పారనమాట ఆ గుడి గురించి. సో అందుకనే నేను చూస్తూ అయితే ఈ గుడి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి ఎంత అందంగా అయితే ఉందో. నేను చెప్పడమే కాదు, మీరే చూడండి, చాలా అయితే బాగుందన్నమాట. గుడి వాతావరణం కానీ అక్కడ చాలా స్పేషియస్గా అయితే ఉంది. ఇక ఈ ఆలయ నిర్మాణానికి వస్తేనండి, గుడిలో అడుగు పెట్టగానే స్వామివారి పాదాలు అయితే మనకు దర్శనమిస్తాయండి. చూడండి, పాదాలు అయితే చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ నుంచి అయితే మనం 108 మెట్లు ఎక్కుతూ గర్భగుడి వైపు అయితే వెళ్ళాలన్నమాట. ఆ 108 మెట్లు ఎక్కే వైపు కూడా మనకైతే అటు ఇటు స్వామివారు దర్శనమిస్తూ ఉంటారండి. ఎలా అంటే స్వామివారు దశావతార రూపాల్లో ఈ మెట్ల మార్గంలో మండపాలుగా అయితే నిర్మించారండి. ఈ విగ్రహాలు అయితే పాలరాతితో ఎంతో అందంగా అయితే చెక్కారండి. సో చూడండి, మీకు కూడా ఆ అందమైన శిల్పాల రూపంలో ఉన్న స్వామివారి దశావతార రూపాలను అయితే మీకు చూపిస్తూ ఉంటారు. చూడండి, భజలే राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम। तेरा पूरन हो सब काम, तेरा पूरन हो सब काम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम।
దాటే ముందు ఆ గోపురాలను చూస్తేనండి ఒకసారి భాగవతం మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందండి. క్యూలో వెళ్ళేటప్పుడు ఒకసారి గోపురం వైపు చూస్తే ఆలయ శిఖరం దర్శనమిస్తుంది. అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే 16 అడుగుల ఎత్తు అయితే ఉంటుందండి. కానీ మనకి లోపలికైతే ఫొటోస్ ఆర్ వీడియోస్ ఎంట్రీ లేవన్నమాట. సో అందుకని స్వామివారిని చూపించడం అయితే జరగలేదు. సో మీరైతే గుడి ప్రాంగణం అంతా అయితే చూపించడం జరిగిందనమాట. సో మొత్తం అయితే చూడండి, చాలా అయితే బాగుంటుందన్నమాట. ఇక స్వామివారి విషయానికి వస్తే 16 అడుగుల ఎత్తులో ఉంటారండి స్వామివారు. ఇక 108 విష్ణు ఆలయాల నుండి సేకరించిన మట్టి, నీరు స్వామివారి విగ్రహం కింద ఉంచి అయితే విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారంట. గర్భగుడిలో వెలిసిన సువర్ణమూర్తి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని చూసిన వెంటనే మనసంతా చాలా ఆహ్లాదంగా భక్తి భావంతో అయితే నిండిపోతుందండి. సో ఇక్కడైతే చూడండి, ఆ అర్చనకు కానీ టికెట్స్ కానీ ఎంత ప్రైజ్ ఏంటనేది అయితే చూపించడం జరిగింది. అక్కడ స్వామివారి రథం అయితే కనిపిస్తుంది కదండి, అది స్వామివారి రథం అన్నమాట. ఇక అక్కడ నుంచి అయితే లోపలికి దర్శనం కోసం అయితే ఇంకా లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చారండి. స్వామివారు అయితే స్వర్ణ కిరీటం అలాగే స్వర్ణాభరణాలతో అయితే నిండి ఉన్నారంట. చాలా 2 కళ్ళు సరిపోలేదంట చూడటానికి, అంత అందంగా అయితే ఉన్నారనమాట. కంగుం రోగునట్టు కనకంబం రోగున అన్నట్టు 1700 కేజీల బరువున్న జై గంట అయితే ఇక్కడైతే ఉందండి. సో ఒక్కసారి ఈ గంటను కొడితే 3 నిమిషాల పాటు అయితే దాని తరంగాలు అయితే ప్రతిధ్వనిస్తాయంట. చూడండి ఎంత అందంగా ఉందో, అలాగే ఎంత పెద్దగా ఉందో. ఇక మరో ప్రత్యేకత ఏంటంటే ఆలయం లోపల హనుమాన్ విగ్రహానికి అయితే మరో ప్రత్యేకత అయితే ఉందండి. సో మనకి హనుమాన్ విగ్రహం అయితే 120 అడుగుల ఏకాశిల విగ్రహం అండి. ఈ విగ్రహాన్ని చెక్కడానికైతే 5 సంవత్సరాల సమయం అయితే పట్టిందంట. అలాగే ప్రపంచంలో ఎక్కడా హనుమంతుడైతే ఈ భంగిమలో అయితే ఉండడంట. అందుకని ఇంత స్పెషల్ అనమాట స్వర్ణగిరి హనుమాన్కి. సో చూడండి, చుట్టుపక్కల గుడి ప్రాంగణం అంతా అయితే మొత్తం స్వీటీ చాలా అందంగా తీసిందండి. వీడియో అయితే చాలా అయితే బాగుందనమాట. చూస్తుంటే నాకే ఎంతో మంచిగా అనిపించింది. నేను కూడా ఒకసారి వెళ్ళి చూడాలి అన్నంత అయితే అనిపించింది అనమాట. ఇక పక్కనే గోశాల అయితే ఉందండి. ఇంకా గోశాలలో గోవులను అయితే దర్శించుకొని మళ్ళీ గుడి లోపలికి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇక ఆ తర్వాత మనకి వారాహ మండపంలో వారాహస్వామి అయితే దర్శనమిస్తారండి. వారాహస్వామి కూడా చాలా అయితే అందంగా అయితే చేశారనమాట, అందంగా అలంకరించారు. గుడి మధ్యలో కూడా ఒక చిన్న గోపురం అయితే కట్టడం జరిగిందండి. ఒక చిన్న గోపురం కూడా స్వామివారి పాదాలు అలాగే నామాలతో కలిపిన గోపురం అయితే ఉందండి. చూడండి, అది కూడా బాగుంది. ఇంకా అక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే 2వ జలనారాయణుడి విగ్రహం అయితే ఇక్కడ ఉందండి. స్వామివారు ఆకాశాన్ని చూస్తున్నట్లుగా అయితే ఉంటుంది ఈ విగ్రహం. మొదటి విగ్రహం అయితే నేపాల్లో అయితే ఉంది, తర్వాత ఇక్కడైతే ఉందండి. ఆ కొలను మధ్యలో ఆ నారాయణుడు అలా ఆకాశాన్ని చూస్తూ సేద తీరుతున్న ఆ విగ్రహాన్ని చూడటానికైతే ఎంతో అదృష్టాన్ని చేసుకుని ఉండాలండి నిజంగా అయితే. స్వామివారిని దర్శనం చేసుకొని ఆ గుడి అంతా మొత్తం చూసేసి అయితే ఇంక మళ్ళీ అత్తయ్య వాళ్ళు అయితే ముందుకు వచ్చేసారండి. ఇక ఆ దర్శనం అయితే చేసుకున్న తర్వాత అక్కడ ప్రసాదం అయితే తీసుకొని ఇంకా ప్రసాదం తినేసి ఇక మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నారనమాట. సో గైస్, అందరూ ప్రతి ఒక్కరు మర్చిపోకుండా కామెంట్లో శ్రీ వెంకటేశ్వరాయ నమః అని అయితే కామెంట్ చేయండి గైస్. అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఎలా ఉంది ఏంటనేది గుడి గురించి మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను.
కొత్త వాళ్ళు మన వీడియో చూస్తున్నట్లయితే మరోసారి చెప్తున్నా, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకొని ఉంచుకోండి. ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ ప్రతివి మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట, ముందుగా మీరే చూడొచ్చు. సో అందుకని చెప్పేసి తప్పకుండా మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి గైస్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ గైస్. राम नाम भजले, राम नाम सुख धाम भजले, राम नाम सुख धाम भजले, राम नाम सुख धाम। तेरा पूरन हो सब काम, तेरा पूरन हो सब काम भजले।